హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని మధురా నగర్కి వచ్చేసాం. మధురా నగర్లోని హెచ్ బ్లాక్ వచ్చాం. మరి ఇక్కడ ఉంటున్న శాంతిశ్రీ గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ మరి వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమాన్, లెట్స్ గో. శాంతిశ్రీ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ మిద్దె తోటని మాకు పరిచయం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ. సో మీ మిద్దె తోట చూస్తే చాలా క్యూట్గా కంప్రెస్డ్గా చక్కగా ఉందండి, చాలా నీట్గా ఉంది. ఈ ప్లేస్లోనే ఇన్ని రకాల మొక్కలు పెట్టారు. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ? ఆల్మోస్ట్ 150 టైప్స్ ఉన్నాయి సార్. 150 ఉన్నాయి అంటే ప్లేస్ చిన్నగా ఉంది కానీ 150 పెట్టారు. అది కూడా ఎక్కడ కూడా అంటే చిందరవందరగా ఏం లేదు, పర్ఫెక్ట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ మాట్లాడాలి. సో అసలు మీకు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఇది మా అమ్మగారి దగ్గర నుంచి నాకు వచ్చింది సార్. ఓకే. అమ్మ చాలా ఇష్టంగా పెంచేవారు. అంటే ఈ రెంటెడ్ హౌసెస్లో అపార్ట్మెంట్ కల్చర్లో ఫ్లాట్స్ ముందు కొంచెం కొంచెం 2-3 కుండీల కంటే ఎక్కువ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఆవిడ అయినా సరే ఒక 10 వరకు మెయింటైన్ చేసేవారు. అంటే ఎక్కడండి మీ అమ్మగారిది? ఇక్కడ ప్రాపర్ ఇక్కడే సార్ మాది. అసలు నేను అంటే బోర్న్ అండ్ బాటప్ ఇక్కడే, కానీ బోర్న్ తెనాలి అండి, గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఇక్కడే ఉండేవారు. అమ్మ అలా మెయింటైన్ చేశారు. అమ్మని చూసే ఇంట్రెస్ట్ వచ్చింది. మీ అమ్మగారి పేరు ఏంటండి? చంద్రావతి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. ఇన్ని ప్లాన్స్ ఈ రోజు అన్నిట్లో అమ్మ కనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది సార్. నా ఫస్ట్ ప్లాంట్ అదండి. అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్న ప్లాంట్, చిన్న బేబీ ప్లాంట్. ఆ ప్లాంట్ ని ప్రాపగేట్ చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 100 ప్లాంట్స్ చేశాను సార్. దాని గురించి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడదాం తప్పకుండా. సో అంటే ఇప్పుడు మీ అమ్మగారి దగ్గర నుంచి మీకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో అప్పుడు ప్లేస్ తక్కువ ఉండిందండి మీకు? సార్ నేను కూడా స్టార్టింగ్ ఎవరికైనా లైఫ్ అపార్ట్మెంట్లోనే, హైదరాబాద్ అంటే అపార్ట్మెంట్లోనే స్టార్ట్ అవుతుంది. మా డ్రీమ్ ఏంటంటే ఓన్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్ కావాలని చెప్పేసి చాలా సెర్చ్ చేసాం, దొరకలేదు. లాస్ట్కి ఈ హౌస్ దొరికింది. దొరికిన తర్వాత ఈ హౌస్ని తీసుకున్న తర్వాత ఎలా చేయాలి, ఇది కూడా ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్, పైన ఒకటే ఉంది స్పేస్. దీన్ని కాసేపు కూర్చొని ఆలోచించుకొని రెంట్కి ఏదన్నా ఒక 2 bedroom ఫ్లాట్ చేసి రెంట్కి ఇస్తే ఒక 30,000 అలా వస్తుంది. కానీ మనీ కాదు ఇంపార్టెంట్, హ్యాపీగా ఉండాలి, జీవించినంతకాలం హ్యాపీగా అనుకొని ఏదన్నా చేద్దాము అని ప్లాన్ చేసుకొని దీనికి ఓన్గా సార్ కొంచెం స్పేస్ ఏమన్నా ఇంటీరియర్ దీనికి ఇచ్చాను. ఇచ్చి స్టాఫ్ మీటింగ్స్ కానివ్వండి, లేదా పర్సనల్గా ఎప్పుడన్నా మేము గెట్ టుగెదర్ సెలబ్రేషన్స్కి ఆ ప్లేస్ చేసి మిగతాదంతా కూడా టెర్రస్ గార్డెన్కి కేటాయించామండి. సూపర్ సూపర్. నేను వచ్చేసరికి కూడా ఇక్కడ 2 చైర్స్, రిలాక్స్డ్గా ఒక టేబుల్ కూడా ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కాబట్టి తీసేసాము. 2 చైర్ చాలా అది చూస్తేనే ఈ అట్మాస్ఫియర్ మొత్తం చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు మంచిగా. సార్ యాక్చువల్లీ మా బిజినెస్ ఏంటంటే కస్టమ్స్ క్లియరెన్స్ అండ్ ఫ్రైట్ ఫార్వర్డింగ్ అండి. ఓకే. ఓవర్సీస్ కూడా ఫ్రైట్ ఫార్వర్డింగ్ చేస్తాం. ఓకే. ఎలా ఉంటుందంటే 24/7 చాలా హెక్టిక్గా ఉంటుంది. స్టాఫ్ అందరూ మాతోటి దగ్గర దగ్గర ఒక 35 members అసోసియేట్ అయి ఉన్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు 15 years నుంచి మాతోటి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు. ఇది ఫ్యామిలీ బిజినెస్ లాగా ఫీల్ అవుతాం. మా స్టాఫ్ లో ఎవరి బర్త్డేస్, మ్యారేజ్ డేస్ అయినా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అయితే వర్క్ దీనిలో స్ట్రెస్ నుంచి బయటకు రావాలి అంటే 1 hourకి ఒకసారి మా సార్, వన్ ఆఫ్ ద కంపెనీ CEO అండి, తను నేను పైకి వచ్చినప్పుడు అలా కూర్చొని ఈవినింగ్ టీ తాగటం కానివ్వండి, లేకపోతే వచ్చి కాసేపు అలా కూర్చొని ఏదన్నా పేపర్ చదవటం కానీ చేస్తూ ఉంటాం. సార్ పేరేంటండి? రవికుమార్ గారు. సో సార్ మీరు వచ్చి కాసేపు రిలాక్స్డ్గా ఎందుకంటే 24/7 అంటే బేసిక్గా మనం చూసుకుంటే మార్నింగ్ 10 to 6 అనేది డిఫరెంట్ థింగ్. ఒక 10కి వస్తాము, 6కి రిలాక్స్ అయిపోతాం, 6 to 10 మళ్ళీ మనకు స్పేస్ ఉంటుంది అండి. బట్ 24/7 అంటే
ఎవ్రీడే మనం వర్క్లోనే ఉండాలి సార్. దీంట్లో నుంచి మనం కొద్దిగా స్పేస్ తీసుకోవాలంటే ఆబ్వియస్గా ఒక గంటన స్పేస్ ఉండాలి సార్, ఉండాలి. అందుకనే ఇదిగా పెట్టుకున్నాం సార్ రూల్గా. ఏంటంటే మ్యాండేటరీ ఎవ్రీ 1 అవర్కి ఒక 10 minutes పైకి రావటం, ప్లాన్స్ని చూసుకోవటం, కాసేపు ఇక్కడ స్పెండ్ చేయటం. పర్సనల్ కాల్స్ అయినా నేను స్టాఫ్కి ఒకటే చెప్తాను, పైకి వెళ్ళండి, కాల్స్ మాట్లాడుకుంటూ వాటిని అబ్జర్వ్ చేయండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. సో ఆ విధంగా డెవలప్ చేసుకోవడం జరిగింది సార్. కొంచెం ఒక మీరు చూస్తున్నట్టుగా ఒక 2 years టైంలో ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాం. యాక్చువల్గా ఎంతైతే స్ట్రెస్గా ఉన్నప్పుడు బేసిక్గా మనం అంటే ఫోన్ కాలర్ ఏదైనా సరే వచ్చినప్పుడు ప్లాన్స్ చూస్తూ ఉంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అంటారు. ఆ గ్రీనరీ అనేది మనకి ఆ పీస్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేస్తుంది అండ్ కళ్ళకి కూడా థెరపీ అంటారు గ్రీనరీ అనేది. ఎస్ సార్, మైండ్కి కళ్ళకి రెండింటికి కూడా థెరపీ. ప్లస్ ఏంటంటే సార్ చిన్న బర్డ్స్ వస్తూ ఉంటాయి సార్. ఇప్పుడే చూస్తున్నాను జంగల్లో పిచ్చుకల్ని అసలు మనం చూడటమే అసలు ఎక్కడ చాలా రేరుగా కనిపిస్తాయి. అలాంటివి రోజు ఒక 10-15 పిచ్చుకలు వస్తాయి, చిలుకలు వస్తాయి, ఉడతలు వస్తాయి. వీటిని సార్ ఇప్పటి జనరేషన్ అసలు వాటి పేర్లు కూడా సరిగ్గా తెలియదేమో. అలాంటిది వాటన్నిటిని చూసి ఆనందంగా అనిపిస్తుంది. ఆ బర్డ్స్ వచ్చినప్పుడు మేము షూట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అవి వచ్చి ఒకటి వస్తుంది ఫస్ట్, అంజీర్ ప్లాంట్ ఉంది సార్. అలాగే జామ కానీ నేను పైన పెట్టించాను. వెజిటేబుల్స్ కానీ అవి తినగా మిగిలినవి మాత్రమే మేము కోసుకుంటాం. కీరా కానీ ఎందుకంటే అవి వచ్చి తింటాయి సార్. అంజీర్ ఒక 10 వచ్చినాయి అంటే 10లో 8 అవే తింటాయి. గుడ్, ఎందుకంటే మొత్తం మనకే కాకుండా వాటి కూడా కొన్ని ఇవ్వాలి కదండి. సూపర్ అండి. సో మరి మీరు ఇంత హెక్టిక్ 24/7 మీరు వర్క్లోనే ఉంటారు. సో అసలు ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 2 years అయిందన్నారు. 2 years సార్. ఓకే ఫైన్. 2 years అంటే మరి ఎంత టైం స్పెండ్ చేస్తారండి ఇక్కడ? ఎవ్రీడే 2 to 3 hours అయితే స్పెండ్ చేస్తాను సార్. ఓకే. నేను 5 o'clockకి యాక్చువల్గా ఎంత వర్క్ ఉన్నా సరే 5కి పైకి వచ్చేస్తాను. ఇక్కడికి వచ్చాను అంటే ఆఫీస్ అర్జెంట్ ఇదైతే మాత్రమే పైకి వస్తారు. ఇంకా ల్యాప్టాప్ ఇక్కడ పెట్టేసుకొని ఏదైనా అవసరం అయితే మధ్యలో చూసుకుంటూ పిల్లల్ని దగ్గర పెట్టుకొని 2-3 పిల్లలు ఎప్పుడు తోడు ఉంటారండి. ఎందుకంటే వెయిట్ అవి లిఫ్ట్ చేయాలన్నా చేసిన పైనుంచి. సో మగపిల్లలు అయితే కొంచెం నాకు అందుబాటులో ఉంటారు. వాళ్ళని తీసుకొని గైడెన్స్ ఇచ్చి ఇది దింపమ్మా, ఇది పైన పెట్టు, ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాను సార్. అంటే ఇది నీడలోకి రావాలి, నీడ కావాలి, దీనికి ఎండ కావాలి, షేడ్లోకి వెళ్ళాలి. సో అట్లా ఇది ఎప్పుడు ఒకేలాగా ఉండదు సార్, ఎప్పటికప్పుడు రీషఫల్ అయిపోతూ ఉంటుంది. ఐడెంటిఫై చేసుకుంటూ దీనికి ఎండ ఎక్కువైంది కొంచెం షేడ్లో పెట్టాలి, దీనికి షేడ్ ఎక్కువైంది ఎండలో పెట్టాలి, ఇలా ఐడెంటిఫై చేసుకుంటూ వాటికి ఎప్పటికప్పుడు సార్ సాయిల్ గట్టిపడకుండా దాన్ని సాయిల్ లూజ్ చేసుకుంటూ మళ్ళీ దానికి అన్ని కూడా కావాల్సిన పోషక పదార్థాలన్నీ మనిషికి ఎలాగో వాటికి కూడా అలాగే అవసరం. సో చాలా అంటే దీంట్లో నేను అనుకున్న 2 years అయింది కదా, మీరు ఎంతవరకు తెలుసుకున్నారు ఏంటి దీని గురించి అడుగుదాం అనుకున్నాను. వెళ్తూ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మధ్యలో అడుగుదాం అనుకున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర తెలుసుకోవాల్సింది మేము. ఎందుకంటే మా పెరిట్రిచువల్ కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే మనం ఇచ్చే చిన్న టిప్స్ అండి. ఈ చిన్న టిప్స్ అన్ని వాళ్ళందరూ ఓకే దీన్ని ఇలా కూడా చెయ్యొచ్చా అనేది ఒకరి ద్వారా అంటే ఒకరిది ఒక కైండ్ ఆఫ్ స్టైల్ ఉంటుంది సార్. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. చాలా మంది ఏమంటారంటే మేము చాలా బిజీ అండి, మాకు వీటన్నిటి గురించి అంత టైం ఉండదండి అంటారు. టైం అది ఇష్టం అనేది ఉందనుకోండి, ఎంత కష్టమైనా చేయొచ్చు. అందులో లేడీస్కి ఇది ముఖ్యంగా పాసిబుల్ ఉంటుందండి. నాకు ఫ్యామిలీ ఉంది, పాప ఉంది, పాపని మార్నింగ్ స్కూల్కి 7కే పంపించాలి. సో అవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీలో అందరికీ కుక్ చేసుకొని ఆ క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో చూసుకొని ప్లాన్స్ని చూసుకోవాలి సార్. అంటే మనకు చెయ్యాలి అని ఆ ఇంట్రెస్ట్ ఆ ఇష్టం ఉంటే ఏదైనా చేసేస్తాం. అవును సార్. సూపర్. మార్నింగ్ 5కి వచ్చేస్తారు, 3 years ఉంటారండి. ఈవినింగ్ 5 o'clock నుంచి ఒక్కోసారి 7:30-8 టైం తెలియదు సార్. ఇంట్లో ఉండిపోతే అది ఇంకా చేస్తున్న కొద్దీ ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, ఇంకా మిగిలిపోయింది అనిపిస్తుంది. సో స్పెసిఫిక్గా ఒక రోజు అని పెట్టుకోను, ఎవ్రీడే సార్
ఎండిపోయిన ఆకులు ఎప్పటికప్పుడు తీసేయాలి, మట్టి కదిపిస్తూ ఉండాలి. సార్ ఇది ముఖ్యంగా మేమేంటంటే ఆర్గానిక్ ఇవి మాత్రమే వాడతాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా వెజ్జెస్ అయినా ఫ్రూట్స్ అయినా ఇప్పుడు బయట కొనుక్కొని లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్తగా సీడ్స్ వేసాను సార్, ఇప్పుడే వస్తున్నాయి. మొన్న ఆల్మోస్ట్ క్రాప్ అయిపోయింది. నేను కొంచెం బిజీగా ఉండి క్రాప్ అయ్యే లోపలే 15 daysకి ఒకటి రెడీగా పెట్టుకుంటాను. ఒక క్రాప్ అయిపోతుందంటే సెకండ్ క్రాప్కి, అలాంటిది కొంచెం బిజీగా ఉండి సెకండ్ క్రాప్ లేట్గా రెడీ అయింది సార్. సో ఫస్ట్ అంత అవేర్నెస్ ఉండేది కాదండి నాకు. తర్వాత ఒకసారి పీపుల్స్ ప్లాజాలో జస్ట్ నర్సరీ జరుగుతుందని వెళ్ళాను. అక్కడ సిటీ టెర్రస్ గార్డెన్ గురించి నాకు ఫస్ట్ టైం తెలిసింది సార్. హర్కర్ శ్రీనివాస్ గారు, సరోజ గారు బ్యానర్స్ ఉన్నాయి అక్కడ. అవి చూసి ఇంప్రెస్ అయ్యి దానిలో మెంబర్షిప్ తీసుకొని టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటాను సార్. అలాగే నాకు తెలిసినవన్నీ షేర్ చేసుకుంటూ, మీకు చెప్పాను కదా ఇందాక, మా ఫ్యామిలీలో ఒక PhD ఉన్నారు. సో బాటనీ, తను మొక్కల గురించి బాగా చెప్తారు. తన గురించి తెలుసుకున్నవి ఆ గ్రూప్లో తన్ని కూడా జాయిన్ చేసి మా కజిన్ని, ఇంకా తను అలాగా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఆల్మోస్ట్ సార్ వీటికి అంటే వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మందారాల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది, చామంతులు, మందారాలు, వీటిలో వాటికి వీటన్నిటి కూడా ఆర్గానిక్ గానే మీరు ఆ టిప్స్ అలా అంటే కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. కిచెన్ వేస్ట్ ఏది ఉంటుందో ఎవ్రీడే ఆ కిచెన్ వేస్ట్ వెట్ టు డ్రై నేను ప్యాక్ చేసుకుని ఆఫీస్కి తెచ్చేస్తాను సార్. అవన్నీ కూడా మనం ఇచ్చేసుకుంటాం. మనం అవన్నీ కూడా క్లియర్గా మాట్లాడాలి దాని గురించి యాక్చువల్గా. సో అలాగే మరి మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందండి, మీరు ఆల్రెడీ మీకు ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది అండ్ అలాగే మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ ఈ గార్డెన్ పెట్టినప్పుడు ఫస్ట్ మొక్క మీరు ఏ మొక్క పెట్టారు? ఫస్ట్ మొక్క మా అమ్మగారు ఇచ్చిన మొక్క. అదేనండి? అదే సార్. సూపర్ సూపర్. అక్కడ నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అది ఉంటే చెప్తున్నాను కదా సార్, దాంతోనే స్టార్ట్ అయ్యి అయినాయి కాబట్టి. బట్ అవి మాత్రం ఎక్కువ ఉంటాయి నా దగ్గర. మా ఎంట్రన్స్ లో మొత్తం అటువైపు ఇటువైపు అవే ఉంటాయి, మీరు గమనించారో లేదో. అదే ఎందుకంటే నేను ఫస్ట్ షూటింగ్ వచ్చేటప్పుడు అలా పైకి వస్తున్నప్పుడే మా వాళ్ళు కూడా, ఎందుకంటే వచ్చేటప్పుడు మేము ఈ లొకేషన్ కాకుండా పక్కకి వెళ్తూ వస్తుంటే అరే ఈ లొకేషన్ బాగుంది అనుకున్నాం చూసి, కానీ అటు వెళ్ళి వచ్చాక మళ్ళీ ఇటు వచ్చి అరే ఇదే లొకేషన్ అనుకుని వచ్చాం. చాలా వచ్చేటప్పుడు కూడా చాలా బాగా మీరు చూసి ఉంటారు సార్, కిందకి ఈ ఫ్లవర్స్ ప్లస్ బ్రింజాల్స్ అన్ని మీకు కింద కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కట్ చేస్తే 1 kg బ్రింజాల్స్ వస్తాయి. అవి అటు పిట్టగూడ మీద పెట్టాలి అంటే ఉన్న ప్రతి ఇంచ్ టు ఇంచ్ యూటిలైజ్ చేసుకుంటాను సార్. ఓకే శాంతిశ్రీ గారు, సో మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మనకి ఒక సెగ్మెంట్, ఎందుకంటే అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసాము. సెగ్మెంట్ ఏంటంటే మీ మిద్దె తోటలోంచి ఏదైనా ఆకు కానీ, పువ్వు కానీ, కాయ కానీ, పండు కానీ చూపించి ఈ మొక్క ఏంటి గెస్ట్ చేయండి అని మనం క్వశ్చన్ వేస్తాము. సో వాళ్ళు ఆన్సర్ గెస్ట్ చేస్తుంటారు. ఆన్సర్ మనం ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. మరి ఈనాటి ఎపిసోడ్లో మీ మిద్దె తోటలోంచి ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఎల్లో ప్లాంట్, ఫ్లవర్ ప్లాంట్ చూసారా? అవునండి. అదేంటో చాలా మందికి తెలీదు, కొంచెం అదేంటో అడిగాం సార్. చాలా డిఫరెంట్గా ఉంది. ఏదో ఒక ఇలా వచ్చి దానిపైన 2 ఫ్లవర్ బర్డ్ లాగా కనిపిస్తూ ఉంది నాకైతే. ఓకే, అది ప్లాంట్ అంటే ఎన్ని రోజులు అయిందండి అది పెట్టేది? తీసుకొని ఒక 6 months అయింది. 6 months అయింది, కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అది ఫ్లవరే కదండి? అదేదో బర్డ్ లాగా కనిపిస్తుంది నాకు. ఇట్లా 2 ఇట్లా వచ్చేసి 6 months అయింది పెట్టి. దానికున్న ఆ పువ్వు చూడండి, ఆ పువ్వు చూసి ఆ మొక్క ఏంటో గెస్ట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అదైతే. క్లూ ఇస్తారా మేడం? ఫ్లవర్ ప్లాంట్. ఫ్లవర్ ప్లాంట్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే, గాట్ ఇట్. 50% ఆన్సర్ చెప్పేశారు, అంతకంటే చెప్పలేము ఎందుకంటే నాకు చెప్పేశారు ఆన్సర్. సో చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారంటే స్వీట్ తింటారు. ఆ స్వీట్లలో చాలా రకాలు ఉంటాయి, అది కూడా మీరు గెస్ట్ చేయండి. ఓకేనా? ఓకే, సో వాళ్ళు గెస్ట్ చేస్తూ ఉంటారు. మన తోటలోకి ఎంటర్ అయిపోదామండి. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ముందుగా దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో శివుని బాగా కొలుస్తారండి అసలే. కార్తీక మాసం అంటే ఇంకా శివుడు. సో చక్కగా ఏర్పాటు చేసుకున్నారండి శివుని. ఓకే ఫైన్, ఇక్కడ స్టార్ట్ చేద్దామండి. శివుడి అన్ని ప్లాంట్స్ మొత్తం
శివుడికి ఇష్టమైన ప్లాంట్స్ ఉన్నట్టున్నాయి. అవును సార్, ఇది ఈశాన్యం దేవుని స్థలం కాబట్టి అక్కడ శివుడిని పెట్టుకొని ఆయనకి ఇష్టమైన ఏకబిల్వం, మహాబిల్వం. మహాబిల్వం, ఏకబిల్వం ఈ లీఫ్ అండి, ఒకే ఆకు ఉంటుంది. మహాబిల్వంలో 9 ఆకులు ఉంటాయి సార్. ఓకే ఓకే, ఏకబిల్వం, మహాబిల్వం. ఒక ఏకబిల్వం అంటే ఒకటి, మహాబిల్వం 9. కానీ ఇందులో మొత్తం ఎన్ని ఉంటాయండి? ఏకబిల్వం ఇంకా త్రిదళం అంటే 3 ఆకులు ఉంటాయి కదా సార్. ఇంకా ఉంటాయి రకాలు, బట్ ఈ రెండు మీ దగ్గర నా దగ్గర ఉన్నాయి. లాస్ట్ 2 పెట్టేశారు అనమాట. బేసిక్గా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక బుక్ తీసుకొని వచ్చారు. ఇంకా బుక్ నేను పీడిఎఫ్లో చూపిస్తాను. ఏంటండి బుక్, అది ఏంటండి? మీరు టోటల్గా ఇక్కడ ఉన్న మొత్తం ప్లాంట్స్ అన్నిటి గురించి జనాభా లెక్కలాగా మొక్కల లెక్క ఉందంట మీ దగ్గర. అంటే మొత్తం కూడా ఒక రెడీ చేసుకొని పెట్టుకున్నాం సార్, ఒక లెడ్జర్. ఏంటంటే ఎన్ని టైప్స్ ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర, వాటిని మామూలుగా మనకు తెలిసిన యూజువల్ ఇది నేమ్స్ వేరేగా ఉంటాయి, సైన్స్ పరంగా వేరేగా ఉంటాయి. ఇప్పుడు అందరికీ తెలిసింది, మనకి మామూలుగా తెలిసింది పేర్లు తెలుస్తాయి, కానీ వాటి రసాయనిక ఈ మామూలుగా వాటి నేమ్స్ ఏంటి అనేది తెలీదు. చెప్పాను కదా నా దగ్గర ఒక సైంటిస్ట్ ఉన్నారు అని, పిహెచ్డి, తన్నడికి టోటల్గా బుక్. సో ఇవన్నీ కూడా ఇలా ఎన్ని మొక్కలు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, అవి షేడ్ లో ఉంటాయా, ఎండలో ఉండాలా, లేకపోతే వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరిచారండి. సూపర్ సూపర్. ఏదో మొక్కలు పెట్టేసామా, వాటికి నీళ్లు పోసామా, ఫ్రూట్స్ వచ్చాయా, వెజిటేబుల్స్ వచ్చాయా, తీసుకున్నామా అన్నట్టు కాకుండా వాటి లెక్క పత్రాలు అంటారు కదా, చిట్టా మొత్తం కూడా ఇందులో ఉందన్నమాట చిక్కగా. సో ఏంటంటే ఎన్ని మొత్తం 120 అండి, 124 రకాలు ఉన్నాయండి దీంట్లో. వాటిలో కూడా మళ్ళీ వాటికి సంబంధించినవి 4-5 ప్లాంట్స్ కూడా ఉన్నాయి, ఒకే జాతికి చెందినవి. ఇప్పుడు మామూలుగా ఇవన్నిటిని కూడా ఒక కేటగిరీలో వేస్తారు కదా సార్, అలాగే ఒక కేటగిరీకి చెందిన వాటిలో సబ్ కేటగిరీస్ మళ్ళీ ఇంకొక 4-5 ప్లాంట్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఒక మొక్క ఉంటుంది, దాంట్లో సబ్ కేటగిరీస్ ఉంటాయి అంటున్నారు. ఒక మొక్క ఎగ్జాంపుల్ ఇప్పుడు మందారం ఉందండి, మందారం ఉంది. మందారం ఇప్పుడు ఇన్ని రకాల మందారాలు ఉన్నాయి మీ దగ్గర. అవునండి కదండి, దాన్ని మందారం అనే అంటారు. కానీ వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని టైప్స్ అలాగనమాట మెన్షన్ చేసి పెట్టాం. ఆ కలర్ నే ఉంటారు, ఈ కలర్ నే ఉంటారు. అలాగే మందారం అంటే మనకు తెలిసి ఎల్లో కలర్ ఉంటుంది, నార్మల్ రెగ్యులర్ మందారం ఉంటుంది, మల్టీ కలర్ అని చెప్తాం, కానీ వాటికి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ కూడా మీరు సపరేట్ గా పెట్టారు సార్. వాటి ఇంత చిన్నప్పుడు చదువు నామాలు, సర్వనామాలు అన్నట్టుంటాయి కదా, అలాగే సార్. అట్లా వీటికి కూడా రకరకాలుగా డిఫరెంట్ పేర్లు ఉంటాయి అన్నమాట. అవునండి. అంటే ఇప్పుడు మేము గార్డెన్ పెంచుకున్నాం, మా దగ్గర మందారాలు ఉన్నాయి అంటారు, కానీ వీటన్నిటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేశారంటే మీ కజిన్ ఎవరో ఉన్నారు చెప్పాను కదండి, తను పిహెచ్డి అనమాట, సైంటిస్ట్. ఆయన చేసిన రీసెర్చ్ మొత్తం కూడా ప్లాంట్ వెరైటీస్ మీద, కాబట్టి అది మాకు బాగా యూజ్ అయింది. మాకు ఏది డౌట్ వచ్చినా దీన్ని ఏమంటారు, దీన్ని ఏంటి అని చెప్పేసి అవన్నీ కూడా క్లియర్గా తన దగ్గర తెలుసుకోవడం జరుగుతుంది. ఆయన ఇక్కడే ఉన్నారు మన మధ్య, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను సార్. ఆయనతో మాట్లాడాలి చాలా. ఆయన ఆర్ఎండి అంతగానే చేస్తున్నారంటే, అరే బాబు మీరు ఓన్లీ రంగుల్ని బట్టే చెప్తున్నారు, దీని వేరే పేర్లు కూడా ఉంటాయి అంత ఆర్ఎండి చేశారు కదా, తప్పకుండా ఆయన కూడా పిలిచి మాట్లాడదాం మనం. ఓకే అండి, శాంతిశ్రీ గారు ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. మీకు ఆల్రెడీ క్లూ కూడా ఇచ్చాము, చిన్నపిల్లలకి చాలా ఇష్టము అని. సో ఆన్సర్ చెప్తారండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం చేస్తూ ఉంటారు, కొని పెడితేనే వెళ్తాం చాక్లెట్స్ అని. దానిలో ఇష్టంగా తినేది లాలీపాప్ కదండి, లాలీపాప్ అంటారంట ఆ ప్లాంట్ని. ప్లాంట్ పేరు లాలీపాప్ ప్లాంట్. ఎందుకంటే మనం చూసుకుంటే ఒకటి మొత్తానికి ఇలా 2 ఫ్లవర్ లాగా బయటకు వచ్చింది, ఇంకా నాకు బర్డ్ లాగా అనిపించింది. కానీ పక్కన చూస్తే లాలీపాప్ లాగా చిన్న లాలీపాప్ అండ్ పెద్ద లాలీపాప్ 2 ఉన్నాయి పక్కన. సో ఆన్సర్ లాలీపాప్. అది యాక్చువల్గా ఇది మన ప్లాంట్ అండి, మన వెదర్కి ఓకే అవుతుంది, మన వెదర్కి ఓకే. ఎక్కడ తీసుకున్నారండి? ఇది నర్సరీలో తీసుకున్నాను సార్. విచిత్రంగా అనిపించింది, అడిగాను, ఇది కొత్తగా వచ్చిందండి, ప్లాంట్ పేరు ఏంటంటే లాలీపాప్ అన్నారు. సో దాంతో మంచిగా అనిపించింది. మనం ఏమంటాం, ఏమన్నా ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ పేర్లు చెప్తాము, లాలీపాప్ ఇప్పుడు అది
ఇప్పుడు చాక్లెట్స్ పేర్లను తీసుకొచ్చి ప్లాంట్స్ పెట్టేస్తున్నారు. ఓకే, వాట్ ఎవర్, ఆన్సర్ ఇస్ లాలీపాప్ ప్లాంట్. చాలా డిఫరెంట్ ప్లాంట్ ని మాకు పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.